అయితే ఇది ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ప్రీమియం ఎకో ఫ్రెండ్లీ విల్లా ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. Yes, sir, absolutely. And there is no question in that, sir. So 3 BHK plus home theater and 4 BHK plus home theater అనేది మనం ఇందులో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఓకే, ఎట్లా అంటే దే షుడ్ ఫీల్ కంప్లీట్. మన ఫ్యామిలీ ఒకవేళ కనుక మా దగ్గర విల్లా తీసుకున్నారంటే దే షుడ్ ఫీల్ కంప్లీట్, సార్. ఆ కంప్లీట్నెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ దెర్ విల్ బి నో రిగ్రెట్స్, దే విల్ బి వెరీ హ్యాపీ. ఉన్నదానికన్నా మేము ప్రామిస్ చేసిన దానికన్నా ఇంకా ది బెస్ట్ చేసి వాళ్ళకి ఇద్దామని మా ప్లాన్లో ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి గుండ్లపోచంపల్లికి అలాగే దుల్లపల్లికి మిడిల్లో ఉన్నటువంటి ఒక ఎకో ఫ్రెండ్లీ విల్లా ప్రాజెక్ట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. పవన్ సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, లేదంటే ఓపెన్ ప్లాట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలని కూడా ఇప్పుడు పవన్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నా సార్. ఏమనుకో సార్, కొంచెం ఎండలు ఇబ్బంది పెడుతున్నాయి. అయ్యో భలేవారే సార్, అట్లేం లేదు సార్. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ తెలుసుకునే ముందు, అంటే ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్ లొకేషన్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు పవన్. థ్యాంక్ యూ వినయ్ గారు వన్స్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ ఒక వీడియో షూట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సార్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి గుండ్లపోచంపల్లిలో మెయిన్ సెంటర్లో ఉంది సార్. గుండ్లపోచంపల్లిలో మీరు ఇటు పక్కన చూసుకున్నట్టయితే కొంపల్లి ఉంటుంది. మనకి కొంపల్లి నుంచి మన కనెక్టివిటీ అనేది ఉంటుంది. మళ్ళీ టు ద రైట్ సైడ్, ఇక్కడ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి దూలపల్లి నుంచి కనెక్టివిటీ ఉంటుంది సార్. మళ్ళీ టు అదర్ సైడ్ చూసుకుంటే మనకి బాదుర్పల్లి, బాచుపల్లి ఆర్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది. మళ్ళీ టు ద లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి అయోధ్య క్రాస్ రోడ్ లైక్ ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అనేది మనకి ఇక్కడికి వస్తుంది. సో ఇవన్నిటికీ ఒక సెంటర్ లో 4 కూడళ్ళకు కూడా సంబంధించినటువంటి ప్లేస్ లో ఉన్నాం అన్నట్టు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఓవరాల్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? అలాగే అప్రూవల్స్ గురించి కూడా చెప్పండి సార్. ఇది ఓవరాల్ గా ప్రాజెక్ట్ వచ్చేసి 14 acres టోటల్ గా. సో 14 acres లో 172 విల్లాస్ అనేవి మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో సైజెస్ వచ్చేసి ఫ్రమ్ 217 నుంచి అప్ టు 266 వరకు మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఓకే. సో 3 BHK ప్లస్ హోమ్ థియేటర్ అండ్ 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ అనేది మనం ఇందులో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఓకే. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ ఈ విల్లాస్ అనేవి మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే సార్, మనకి అప్రూవల్స్ గురించి కూడా చెప్పండి సార్. ఎస్ సార్, ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా HMD అప్రూవ్డ్ సార్. ఇది రేరా కూడా అప్రూవ్డ్ సార్ మనకి. అయితే సార్, ఈ మధ్య కొందరు అడుగుతున్నారు కామెంట్స్లలో హైడ్రా గురించి కూడా చెప్పండి అని. హైడ్రా గురించి కూడా అప్రూవల్స్ గురించి చెప్పండి. ఎస్ సార్, మొన్ననే మాకు హైడ్రా వాళ్ళతో కూడా మేము వాళ్ళతో మొత్తం వెరిఫై చేయించినాం సార్. ఎందుకంటే మనకి ఒక కొంచెం దూరంలో డిస్టెన్స్ లో లేక్ ఉంటుంది. సో చాలా మంది లేక్ ఉంది కదా అని వాళ్ళు రేపు లేక్ దగ్గర అనగానే భయపడుతున్నారు. సో హైడ్రా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ హైడ్రా ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే వాళ్ళు మనకి కొన్ని ఇచ్చినారో జోన్, ఆ జోన్ అంతా కూడా మనము బఫర్ జోన్ దాటిన తర్వాతనే, బఫర్ జోన్ దాటి ఇంకా కొంచెము ల్యాండ్ వదిలేసిన తర్వాతనే మన ప్రాజెక్ట్ అనేది ఉంది. అదే సార్, ఎందుకంటే గుండ్లపోచంపల్లి అనేది కొందరికి అపోహ ఉంటుంది, చెరువు ఉంది కదా అని. యాక్చువల్ చెరువు అది ఎక్కడో ఉంది. ప్రాజెక్ట్ కి దానికి చాలా డిస్టెన్స్ లో ఉన్నాం. ఇంటర్నల్ గా మనకి ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నారు సార్? సార్, ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అంటే సార్ ఈ టోటల్ 14 acres ఏదైతే కమ్యూనిటీ మనది ఉందో సార్, అందులో మనము 1000 హర్బల్ ప్లాంట్స్ అనేటిది కూడా మనం కంప్లీట్ గా మన ప్రాజెక్ట్ అంతా కూడా పెడుతున్నాము. సో నేచర్ కి క్లోజ్ గా ఉండేటట్టుగా, ఎకో ఫ్రెండ్లీగా ఒక చిన్న ఆక్సిజన్ పార్క్ లాగా విత్ లాట్ ఆఫ్ గ్రీనరీ, విత్ ప్లెంటీ ఆఫ్ వెంటిలేషన్, అవన్నీ కూడా మనం ఈ ప్రాజెక్ట్ లో ఒక డెవలప్మెంట్ లో ఒక భాగంగా చాలా స్ట్రాంగ్ గా మనం పనిచేస్తున్నాం సార్. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ విల్లాస్కి వస్తున్నారంటే దే షుడ్ ఫీల్ మచ్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ. ఎందుకంటే బయట ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఇంటికి రాగానే చాలా పీస్ఫుల్ లివింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. సో దానికోసమని హర్బల్ ప్లాంట్స్ మనం పెడుతున్నాము, మోర్ దాన్ 1000 సార్. మళ్ళీ ప్రతి ఒక్క విల్లా ముందట కూడా ఒక 2 ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్, ఒకటి మ్యాంగో ట్రీ ఒకటి ఇస్తున్నాము, తర్వాత ఒకటి కోకోనట్ ట్రీ ఇస్తున్నాము. ఆల్రెడీ ఒకటి మనం ఇక్కడ పెట్టినాం కూడా, జస్ట్ ఫర్ ఏ విధంగా ఇస్తున్నాం అనేది కూడా మనం పెట్టినాము. అదే కాకుండా ఒక టెంపుల్ కూడా, ఇంకా మీరు బయట ఎక్కడికి వెళ్ళకుండా లోపల ఒక హనుమాన్ టెంపుల్ కూడా మేము దానికోసం ప్లేస్ అగ్రిగేట్ చేసినాము. వెరీ సూన్ వీఆర్ స్టార్టింగ్ దట్ కన్స్ట్రక్షన్ ఆల్సో. ఇంకా స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, అవన్నీ కూడా సోలార్ తోనే మనము ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకి ఎక్కడ వైర్స్ అవన్నీ కూడా మనకి ఎక్కడ కూడా కనబడవు. సో అది చాలా నీట్ లుక్ తో కూడా మనం ఇస్తున్నాము సార్. ఇప్పుడు మీరు ఒక 14 acres ప్రాజెక్ట్లో 1000 ప్లాంటేషన్స్ ఇవ్వడం అనేది కూడా మంచి ప్లానింగ్ సార్. ఎందుకంటే ఎక్కడ కూడా నేచర్ డిస్టర్బ్ కాకుండా మీరు ప్లానింగ్ చేయడం అనేది చాలా మంచిగా నచ్చింది. ఎందుకంటే సార్, ఎక్కడ కూడా మనం చూస్తే ఇప్పుడు మనకి మోడర్నైజ్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేటప్పుడు ఈ ప్లాంటేషన్స్ అంతా రోడ్ సైడ్ కూడా తీసేస్తున్నారు. అవును సార్. మీరు ప్రాజెక్ట్లో ప్లానింగ్ చేయడం అనేది అంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అదే సార్, అదే ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ఈ 1000 ప్లాంట్స్ పెట్టడము అంటే మీరు ఓవరాల్గా ఒక్కొక్క విల్లా కనుక మనం టోటల్ కౌంట్ చేసుకుంటే 1500 ప్లాంట్స్ టోటల్గా ట్రీస్ అనేవి మనం ప్లాన్ చేస్తున్నాం. సో విచ్ గివ్స్ ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ సార్.
అండ్ నేచర్కి చాలా దగ్గరగా చెప్పినట్టుగా అవును, చాలా connect క్లోజ్గా అయినట్టు కనెక్ట్ అయి ఉంటాము. ప్లస్ ఒక ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్గా దీన్ని మొత్తం నిర్మించాలని మేము చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నాం సార్. జనరల్గా ఎల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, Yes. వాళ్ళ గురించి ఏమన్నా ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? యా, సో ఎల్డర్స్ కంటే సార్ సపరేట్గా ఎల్డర్స్ పార్క్ ఒకటి పెట్టినాం మనము. సో వాళ్ళందరూ మంచిగా వాకింగ్ చేసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసేలాగా మనం ఒకటి ఎల్డర్స్ పార్క్ అని ఒకటి పెడుతున్నాము. ఓకే, అదే కాకుండా మన చిల్డ్రన్స్కి కూడా పార్క్ ఉంది. 1.5 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ మన ప్రాజెక్ట్ లోపల పెట్టినాము. ఓకే, మళ్ళీ అది కాకుండా సార్ ద బెస్ట్ చాలా మంది ఇష్టపడేది ఏంటంటే పెట్స్ కూడా సార్, పెట్స్ కూడా ఒక సపరేట్ వాళ్ళ పార్క్ అనేది మనం ఇలా ప్రొవైడ్ చేస్తాం. ఈవెన్ దో మీరు పెట్స్ గురించి కూడా కేర్ తీసుకొని ఆ ప్లానింగ్ చేస్తారు. ఎస్ సార్, ఎందుకంటే చాలా మంది పెట్ అవును లవర్స్ sir. ఉంటారు. ఎవ్రీవన్ లవ్ పెట్ సార్. సో వాళ్ళకంటూ కూడా ఒక పార్క్ ఉండాలా. ఈవెన్ దే షుడ్ ఎంజాయ్ దట్ పార్క్. కాబట్టి వాళ్ళ కోసం కూడా ఒక పార్క్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సార్ ఇప్పుడు మనకి దీంట్లో 30,000 క్లబ్ హౌస్ అన్నారు కదా, అవును. 30,000 ఎస్ఎఫ్టీలో మనకి దాంట్లో ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు? సార్ 30,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ లో మనం స్విమ్మింగ్ పూల్, జిమ్, బ్యాంక్వెట్ హాల్ ఇవన్నీ కామన్ గా మనం ఇస్తాను అన్నాం సార్. సపరేట్ గా మనం ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది ఒకటి ఇస్తున్నాము. గెస్ట్ రూమ్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక సపరేట్ కాఫీ లాంజ్ అనేది ఒకటి సపరేట్ ప్రొవైడ్ చేస్తున్నాము. సపరేట్ రిసెప్షన్ ఏరియా, క్లినిక్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ సో ఒక డే కేర్ ఫెసిలిటీ ఫర్ క్రెచి వాళ్ళకు కూడా పిల్లలు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ స్నూకర్స్, ఇండోర్ గేమ్స్ ఇవన్నీ ఇంకా రెగ్యులర్ గా వచ్చేటి అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కాకపోతే వెరీ స్పేషియస్. 30,000 ఎస్ఎఫ్టీ అంటే ఈ 14 acres కి చాలా పెద్ద క్లబ్ హౌస్. ఇన్ఫినిటీ పూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. Okay. ఇన్ఫినిటీ పూల్ అండ్ కిడ్స్ పూల్ సపరేట్ గా. కమ్యూనిటీస్ లో ఎట్లా అంటే కొంచెం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నా కొంచెం అవును. చాలా దగ్గరగా Space స్పేస్ చిన్నగా లేకుండా అలా కాకుండా మనం ఏంటంటే కొంచెం స్పేషియస్ గా, లావిష్ గా, జస్ట్ వాళ్ళు వెన్ దే లుక్ అట్ ఇట్ ఆ ఫీల్ అనేది వాళ్ళకి రావాలి. అరే చూస్తే అరే స్విమ్మింగ్ పూల్ పోయి అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేసుకుందాము, జిమ్ చేసుకుందాం అనేటువంటి ఆ స్పేస్. తర్వాత మేము ఇచ్చే లోపల ప్రోడక్ట్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ గా ప్రీమియం లుక్ ప్లస్ ఫీల్ ఉంటుంది సార్. ఈవెన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మంచి స్పోర్ట్ యాక్టివిటీస్ ఒకటి పెడితే ఈవెన్ దే విల్ ఎంజాయ్. అయితే ఇది ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ప్రీమియం ఎకో ఫ్రెండ్లీ విల్లా ప్రాజెక్ట్ అని చెప్పారు. ఎస్ సార్, అబ్సల్యూట్లీ. అండ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఇన్ దట్ సార్. ఓవరాల్ గా మనకి విల్లాస్ ఎన్ని వస్తున్నాయి సార్? ఓవరాల్ గా మనకు 172 విల్లాస్ వస్తుంది. 172 విల్లాస్ కి 30,000 ఎస్ సార్. ఎస్ సార్, యాక్చువల్ డబల్ నెంబర్ ఉన్నా కూడా అది ఎక్కువనే సార్. ఎక్కువనే సార్. ఎస్ సార్. ఈ ప్రాజెక్ట్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఇప్పటి వరకు మనం మాట్లాడిన దాంట్లో ప్రాజెక్ట్ చిన్నదే అయినప్పటికీ బ్లాస్టింగ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 ప్లాంటేషన్స్, ప్లస్ ఇంటి ముందు కూడా ఫ్రూట్ ప్లాంటేషన్స్ 2, ప్లస్ 30,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్. ఎస్, అది 14 acres లోనే. ఎస్ సార్. దట్టు 172 విల్లాస్. ఎస్, ఈ నంబర్ చిన్నది, ఏవైతే మీరు ఎమ్యూనిటీస్ ఇస్తున్నారో దాని క్వాంటిటీ పెద్దది సార్. ఎస్ సార్, అదే వినయ్ గారు నేను చెప్పేది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఎమ్యూనిటీస్ వీఆర్ ప్రొవైడింగ్ యాంఫీ థియేటర్, వీఆర్ ప్రొవైడింగ్ యోగా పార్క్. సో ఏంటంటే ఈ కమ్యూనిటీలకు ఒక్కసారి వచ్చారంటే సార్, ఎనీవన్ గేటెడ్ కమ్యూనిటీలకు వచ్చేటప్పుడు ప్రతి విధంగా ఫీజిబిలిటీ చూసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న పెట్ కోసం కానీ, పిల్లల కోసం కానీ, వాళ్ళ గురించి కూడా ప్రైవసీ కానీ, సెక్యూరిటీ, ఈవెన్ సీసీటీవీ సర్వేలెన్స్ కూడా కంప్లీట్లీ సీసీటీవీ సర్వేలెన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ తోని మనం మొత్తం దీన్ని ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాం. సో ఇవన్నీ సదుపాయాలు ఉన్నప్పుడు, ఇంకా ఇవన్నిటికీ ఒకవేళ కనుక గ్రీనరీ తోడైనప్పుడు ఇంకా లైఫ్ లో ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది సార్? మచ్ మోర్ హ్యాపీనెస్. ఎట్లా అంటే దే షుడ్ ఫీల్ కంప్లీట్. మన ఫ్యామిలీ ఒకవేళ కనుక మా దగ్గర విల్లా తీసుకున్నారంటే దే షుడ్ ఫీల్ కంప్లీట్ సార్. ఆ కంప్లీట్నెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ దెర్ విల్ బి నో రిగ్రెట్స్, దే విల్ బి వెరీ హ్యాపీ. ఉన్నదానికన్నా మేము ప్రామిస్ చేసిన దానికన్నా ఇంకా ది బెస్ట్ చేసి వాళ్ళకి ఇద్దామని మా ప్లాన్లో ఉన్నాం. కరెక్ట్గా తెలుగులో చెప్పుకోవాలంటే శారీరకంగా, మానసికంగా రెండింటికి ఆహ్లాదకరంగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సార్ ఇంకొకటి మనం యాడ్ చేసుకుంటే కనుక మరి విల్లాలు ఉన్నప్పుడు మనకి పిల్లలకి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా చాలా మంది ఆలోచిస్తాం సార్. కొంచెం మనం జస్ట్ ఒక నాట్ ఈవెన్ ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి 4 kilometers రేడియస్లో అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్ మొత్తం సరౌండ్ అయి ఉన్నాయి సార్. ఇంకా మీ పిల్లలు కనుక ఇంజనీరింగ్ లేదా మెడికల్ చదవాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutesలోనే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళేసి వస్తూ ఉంటారు. అంటే కేజీ టు పీజీ ఇక్కడ ఉండి వాళ్ళు అన్ని కంప్లీట్ చేసుకొని ఇక ఇక్కడనే ఉండి వాళ్ళు పని చేసుకుంటారా, లేకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి పని చేసుకుంటారా, దట్స్ నెక్స్ట్ పాయింట్ సార్. మనకి గ్రాసరీ స్టోర్స్ గురించి కూడా చెప్పండి సార్. ఎస్ సార్. సో గ్రాసరీ స్టోర్స్ కూడా ఇప్పుడు చాలా వచ్చేసినాయి సార్. మనకి మచ్ మోర్ కిరాణా ఇప్పుడు రత్నదీప్ కూడా వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో ఆల్రెడీ ఒక పెద్ద రత్నదీప్ కూడా అవుట్లెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనకి బ్లింకిట్ ద్వారా, తర్వాత బిగ్ బాస్కెట్ ద్వారా కూడా మనం స్విగ్గీ ఏదన్నా ఎవ్రీథింగ్, క్యాబ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అయితే సార్ ఇప్పుడు మీరు ఫెసిలిటీస్ ఇవన్నీ చెప్తున్నారో, కస్టమర్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కూడా దగ్గరుండి కూడా ఒకసారి చూపించండి సార్. ఎందుకంటే ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో బయట నుంచి కూడా కావాల్సిన ఎమ్యూనిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం టైం కేటాయించిందంటే వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అది చేసే పని అది. తప్పకుండా సార్, కస్టమర్ వస్తున్నారు అని అంటే వి వాల్యూ దేర్
కమింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ హియర్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి తర్వాత మేము ఏమైతే చెప్తున్నామో అవన్నీ కూడా ఎక్కడెక్కడ వస్తున్నాయో అన్ని వాళ్ళకి దగ్గరుండి చూపించి వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి సార్. వెన్ కస్టమర్ ఇస్ సాటిస్ఫైడ్ వీఆర్ వెరీ హ్యాపీ. అంతే కదా సార్, వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ మనీ కదా Yes, ఓవరాల్ గా yes, sir. చూసుకున్నారు. సార్ ఇప్పుడు ఇందులో నుంచి మనం ఒకసారి మోడల్ విల్లా మనకి ఏ ఫేజింగ్ లో ఉంది అది కూడా ఒకసారి చూసుకుందాం సార్. షూర్ సార్. సార్ ఇప్పుడు మనం చూసే విల్లా ఏ ఫేజింగ్ ఉంది, ఎంత ఎస్ఎఫ్టీ సార్ ఇది? సార్ ఇది మనది విల్లా వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ సార్. ఇది 210 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేసినాం సార్ ఇది. సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ సైజ్ వచ్చేసి మనకి 3801 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఓకే. సో ఇది టోటల్ గా 4 బెడ్రూమ్ ప్లస్ హోమ్ థియేటర్ లో నిర్మించాం సార్. ఓకే, అంటే మనకి ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది సార్? ఇది G+2 సార్, ట్రిప్లెక్స్ విల్లా ఇది. ట్రిప్లెక్స్. సో మన అన్ని కూడా ట్రిప్లెక్స్ విల్లాస్. ఓకే, అన్ని కూడా ట్రిప్లెక్స్. అన్ని కూడా ట్రిప్లెక్స్ విల్లాస్. అయితే సార్ ఇప్పుడు మనం ఒకసారి విల్లా చూసుకునే ముందు మనకి ఇంటర్నల్ రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి కూడా చెప్పండి సార్. ఎస్ సార్. సార్ ఇంటర్నల్ గా మనకు కొన్ని 30 ఫీట్ రోడ్స్ వచ్చినాయి, కొన్ని 40 ఫీట్ రోడ్స్ వచ్చినాయి. ఓకే, యాజ్ పర్ మనకి హెచ్ఎండి యాజ్ పర్ హెచ్ఎండి నార్మ్స్. సెట్ బ్యాక్స్ గురించి కూడా చెప్పండి సార్ ఇప్పుడే. సెట్ బ్యాక్స్ కొన్ని అంటే విల్లా టు విల్లా సార్ సైజ్ బట్టి మినిమం 3 ఫీట్ నుంచి 4 ఫీట్ వరకు మనం సెట్ బ్యాక్స్ అనేవి వదిలేసినాం సార్. మంచి పర్ఫెక్ట్ గా 2 కార్ పార్కింగ్స్ అయితే మనం మంచిగా ప్లాన్ చేసుకొని పార్క్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనకి పార్కింగ్ గురించి కూడా ప్రాబ్లం లేదు, అంతా కూడా మనకి పార్కింగ్ ఏరియానే, మొత్తం పార్కింగే వస్తుంది సార్. మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా మనం పార్కింగే ఇస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి విల్లా కూడా చూసుకోవాలి సార్. ఇందులో మనకి ఏమేమి మీరు కల్పిస్తున్నారు, అంటే ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇందులో విల్లాలో? ఎందుకంటే ఇది మనం మోడల్ విల్లా కదా, ఇది చూపించినాం అనుకోండి ఇది వస్తుందా అని అడుగుతారు, అందుకని ఒక క్లారిటీ గురించి అడుగుతున్నా చెప్పండి సార్. షూర్ సార్. సో మనము బేసిక్ గా కస్టమర్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళందరికీ మనం ఇచ్చేది బేసిక్గా ఏమైతే ప్రొవైడ్ చేయాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తాము. అడిషనల్గా మనం ఏమైతే ఇస్తున్నాం అంటే ఫాల్ సీలింగ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరు ఉన్నా కానీ వాళ్ళకు ఒక ప్లేన్ ఫాల్ సీలింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మనం ఇస్తున్నాం సార్. ఓకే, సో ఈ లిఫ్ట్ కూడా మనమే ఇన్స్టాల్ చేసినాము. ఒకవేళ వాళ్ళకి నచ్చితే మనం సేమ్ లిఫ్ట్ వాళ్ళకి కూడా మనము ఇన్స్టాల్ చేసి ఇస్తాము. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇదంతా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ చేయబడింది. మళ్ళీ ప్రతిదీ కూడా చూసుకుంటే మొత్తం అల్యూమినియం ప్రొఫైల్ తోని విండోస్ అనేవి మనము విత్ టఫెడ్ గ్లాస్ తో మనం ఇస్తున్నాం. ఓకే, ఎందుకంటే 9 ఇంచ్ వాల్ ఉన్నట్టుంది సార్. ఎస్ సార్, అన్ని కూడా 9 ఇంచెస్ వాల్. మొత్తం మీరు కంప్లీట్ గా విల్లా మొత్తం చూసుకుంటే 9 ఇంచెస్ వాల్ తోని మనం ప్రొవైడ్ చేస్తాం. ఈవెన్ డోర్ కూడా మనం చాలా హెవీ డోర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. విత్ డిజిటల్ లాక్, బయోమెట్రిక్ లాక్ తోని మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఎంట్రన్స్ లో. సింపుల్ గా సార్, దీంట్లో మీరు ఇచ్చేది ఏంటంటే సెక్యూరిటీ పరంగా బయోమెట్రిక్ ఇస్తున్నారు, ఫాల్ సీలింగ్ ఒకటి ఇస్తుంది, మిగతాది ఇదంతా చూపించినంత కూడా వాళ్ళు పర్సనల్గా చేపించుకోవాల్సి వస్తుంది. అడిషనల్ గా వినయ్ గారు మనం ఇచ్చేది ఏంటంటే ప్రతి విల్లాకి సోలార్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము విత్ 5 కిలోవాట్స్. 5 కిలోవాట్స్ అంటే ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. అంటే మనం ఇక్కడ నుంచి కాకుండా ఇంకా మనం రిటర్న్ మళ్ళీ మనము గవర్నమెంట్ కూడా పంపించుకోవచ్చు. ఎందుకంటే మాక్సిమం ఒక 3 కిలోవాట్స్ ఇస్ మచ్ ఇనఫ్ సార్. మీకు ఏసీస్ అన్ని కూడా మీకు కంప్లీట్ గా దాని మీద రన్ అయ్యేటట్టుగా 5 కిలోవాట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రాజెక్ట్ ఎకో ఫ్రెండ్లీ కాకుండా విల్లా కూడా ఎకో ఫ్రెండ్లీ ప్లానింగ్ చేస్తాం. ఎస్ సార్, విల్లా కూడా ఎకో ఫ్రెండ్లీగా ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇవాళ రేపు ఖచ్చితంగా ఒక 2 కార్స్ మెయింటైన్ చేస్తున్నారు, లేదు అని అంటే అందరూ బ్యాటరీకి షిఫ్ట్ అయిపోతున్నారు. కాబట్టి మనం ఒక ఈవీ ఛార్జింగ్ పాయింట్ అనేది కూడా బయట వాళ్ళకి మేమే ప్రొవైడ్ చేసి ఇస్తాం. ఓకే, అంటే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనం వాడేదంతా కూడా ఈవీ కాబట్టి దాని గురించి కూడా ముందే ప్లాంట్ గా దానికి కూడా ఒక ఏవీ పాయింట్ అనేది మనం ప్రొవైడ్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, ఇదంతా కూడా ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇప్పుడు చెప్పే విత్ ఇన్ ద బడ్జెట్ లోనే. ఎస్ సార్, విత్ ఇన్ ద బడ్జెట్ మనం ఏదైతే కాస్ట్ అనుకుంటున్నామో అదే కాస్ట్ లో మేము ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ. ఎస్ సార్. ఓకే, మిగతా ఇంటీరియర్ వర్క్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫర్నిచర్ ఇదంతా కూడా వాళ్ళు చేయించుకోవాలి సార్. ఇది మేము బేసిక్ మోడల్ అయితే మేము క్లయింట్స్ కి కొంచెం వాళ్ళకు కూడా ఏ విధంగా వస్తుంది ఐడియా కోసం అని మనం స్పేస్ ఉంటుంది 210 స్క్వేర్ యార్డ్స్ విల్లాకి అన్నది అర్థమవుతుంది. ఇది ఓవరాల్ గా మనకి దీని గురించి కూడా ఇప్పుడు విల్లా గురించి కూడా చెప్పండి. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ గా ఇప్పుడే మనం సిట్అవుట్ లోకి ఎంటర్ అయినాం సార్. సిట్అవుట్ లోకి ఇది ఫస్ట్ సిట్అవుట్ సార్ ఇది. ఓకే, సో ఈ ఫస్ట్ సిట్అవుట్ లో మనం ఇక్కడ సోఫా సీటింగ్ అనేది అరేంజ్ చేసినాము. తర్వాత మనం టీవీ యూనిట్ అనేది మనం ఇక్కడ ఇచ్చినాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఫ్యామిలీ సిట్అవుట్ కమ్ డైనింగ్ అనేది కూడా మనం సపరేట్ గా ప్రొవైడ్ చేసినాము. సో డైనింగ్ అండ్ ఫ్యామిలీ సిట్అవుట్ మనం అక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దానికి కూడా టీవీ యూనిట్ వచ్చింది. ఎస్ సార్, అక్కడ కూడా టీవీ యూనిట్ ఒకటి ఇచ్చినాం మనము. సో యాజ్ పర్ వాస్తు మనము చూసుకున్నట్టయితే మనము కిచెన్ కూడా యాజ్ పర్ వాస్తు మనము ఈస్ట్ ఫేస్ సౌత్ ఈస్ట్ లో మనం కిచెన్ ఇవ్వాలి కాబట్టి మనం సౌత్ ఈస్ట్ లో కిచెన్ అనేది ప్రొవైడ్ చేసినాం. ఓకే, దానికి సౌత్ సైడ్ కూడా డోర్ ఇచ్చినాం. యూటిలిటీ ఏమన్నా వాషింగ్ అవన్నీ చేసుకోవడానికి కూడా బయట కూడా మనం సదుపాయం అనేది ప్రొవైడ్ చేసినాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా చూసుకున్నాం కదండి, హాల్ అండ్ మనకి లివింగ్ స్పేస్ కూడా. అయితే అండి మనం ఏవైతే ఇప్పుడు మనం డోర్స్ కానీ విండోస్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నామండి, మనకి స్లైడర్ డోర్స్ ఇవన్నీ కూడా మనకి అల్యూమినియం ఇవ్వడం వల్ల ఏంటంటే అంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఉంటుంది, అంటే మెయింటెనెన్స్ కూడా సింపుల్గా ఉంటుంది. ఇది మనకి సెకండ్ సిట్ అవుట్ లా కానీ లేదంటే డైనింగ్ ఏరియాలో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ డైనింగ్ ఏరియాలో యూటిలైజ్ చేసుకున్నట్టయితే కంఫర్టబుల్గా 6 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. అలాగే ఇటు టీవీ యూనిట్ కూడా ప్లానింగ్ అని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా వచ్చింది.
సార్ ఇప్పుడు మనం ఒకసారి లిఫ్ట్ కూడా చూపిద్దాం సార్. ఇక్కడ లిఫ్ట్ మనకి ఇది వచ్చేసి ఎంత కెపాసిటీ వరకు వస్తుంది సార్ లిఫ్ట్ ఇది? ఎస్ సార్, అంటే ఇప్పుడు మేమైతే 4 మెంబర్స్ కెపాసిటీ, ఎందుకంటే విల్లాలో జస్ట్ కింది పైనకి వెళ్ళడానికి ఉండదు, 4 కెపాసిటీ ఇచ్చినాం సార్. మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదు అంటే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఏంటంటే సింగిల్ డ్యూయల్ డోర్ ఓపెనింగ్ ఒకటి మనం పెట్టినాం సార్. మనం మీరు లిఫ్ట్ ప్రెస్ చేస్తే యా ఓకే, సో సింగిల్ డే మనకి డ్యూయల్ గా ఓపెన్ అయ్యేటట్టుగా మనం పెట్టినాము. మీరు కావాలనుకుంటే డబుల్ డోర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఓన్లీ సింగిల్ డోర్ ప్లాన్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ వేస్ మీకు మీ చాయిస్ ఏ విధంగా ఉంటే ఆ టైప్ లో మేము ప్రొవైడ్ చేసిస్తాం. ఓకే, అంటే మీరు ఇది ప్రొవిజన్ ఇచ్చిర్రు కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రా పే చేస్తే మీరు చేసేస్తాం, ఎందుకంటే వెండర్స్ మా దగ్గరనే ఉన్నారు. సో మీకు ఏ టైప్ లో కావాలంటే మోడల్స్ ఇస్తారు, మేము ఇచ్చేస్తాం. సో గ్లాస్ ఫినిష్ వరకు కూడా మనం లిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే, అయితే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పక్కకి స్టేర్ కేస్ వచ్చిందండి, మనకి గ్లాస్ రైలింగ్ వస్తుంది. ఒకసారి బెడ్రూమ్ కూడా చూసుకున్నాము. ఇక్కడ మనకి కింద ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా వచ్చిందండి, ఒకసారి ఇది కూడా చూద్దాం. సో ఇది ఒకటి గెస్ట్ బెడ్రూమ్, అంటే ఎవరన్నా ఇంట్లో ఎల్డర్స్ ఉంటారు, కిందికి పైనకి ఫ్రీక్వెంట్ గా తిరగని వాళ్ళు ఉంటారు కదా, ఏజ్డ్ వాళ్ళ కోసం అని ఈ బెడ్రూమ్ వాళ్ళు వాడుకోవచ్చు. లేదు అని అంటే మాస్టర్ బెడ్రూమ్ పైన ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్ కి ఈజీ యాక్సెస్ బెడ్రూమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్ ప్రకారంగా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది నైరుతిలో ఉంటుందండి. ఎల్డర్స్ కి బెడ్రూమ్ లా కూడా వాడుకోవచ్చు. ఇందులో మనకి వార్డ్రోబ్స్ ఇదంతా చేసినా కూడా మనకి ఈ విధంగా స్పేస్ అయితే ఉంది. కంఫర్టబుల్గా అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఈ వార్డ్రోబ్స్ కూడా ఇదంతా కూడా మీ యొక్క ప్లానింగ్ తోట ఇదంతా కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు సార్ చెప్పారు కదండి, మనకి సింపుల్గా ఇట్లా ఫాల్ సీలింగ్ వస్తుంది. మీరు కావాలనుకున్నట్టయితే ప్రొఫైల్ లైట్ కానీ ఇవంతా కూడా ఫిట్టింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో, అలాగే దీనికి సపరేట్గా వాష్రూమ్ వచ్చింది. ఇది కూడా ఒకసారి చూసుకున్నాము. ఇది కూడా మనకి మంచిగా స్పేషియస్గా వచ్చింది. మొత్తం కూడా స్టైల్స్ అయితే వేయడం జరిగింది. వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ వస్తాయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. సార్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి వచ్చిందో ఒకసారి చెప్పండి సార్. సార్ ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మనకి 2 బెడ్రూమ్స్ సార్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి వచ్చింది. ఓకే, తర్వాత 2 బాల్కనీస్ వచ్చింది. ఒక బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ కి ఇంటర్ కనెక్టెడ్ వచ్చింది. ప్లస్ పూజ గది కూడా మనకి పైన మనము ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఒకవేళ చాలా మంది వస్తే కూడా ఇక్కడ బయట పూజ చేసుకొని ఇక్కడ అందరు కూడా అకామిడేట్ చేసుకున్నట్టుగా హాల్ ని కూడా కనెక్టెడ్ చేసి పెట్టాం సార్. ఈ ప్లానింగ్ బాగుంది సార్, ఎందుకంటే కింద అంతా గెస్ట్లు వచ్చినా వాళ్ళకి సరిపోతుంది. అవును సార్. పైన ఇది ఒక ప్రైవేట్ స్పేస్ లా ఉంటుంది ఫ్యామిలీకి అంతా కూడా, ఎందుకంటే 2 బెడ్రూమ్స్ వచ్చినాయి, పెద్ద హాల్ వచ్చింది, ప్లస్ పూజ చేసుకునేది కూడా మంచి ప్లానింగ్ చేస్తారు సార్. ఇంకోటి కూడా గమనించండి సార్, ఫుల్ వెంటిలేషన్ సార్. అవును సార్, ఎందుకంటే అక్కడి నుంచి ఓపెన్ ఇచ్చినాము, ఇక్కడ నుంచి ఓపెన్ ఇచ్చినాము, మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ లో ఓపెన్ ఇచ్చినాము, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఓపెన్ ఇచ్చినాము. మీరు ఏ కార్నర్లో ఉండండి సార్, మీకు ఇంత చీకటి అనేది కూడా కనపడదు. అయితే ఇప్పుడు లైట్లు మేము రాకముందే వేసి పెట్టినండి. మీరు కావాలనుకున్నట్టయితే మీరు ఏ టైంలో విజిట్ చేసినా కూడా ఒకసారి మీరు లైట్స్ అయితే ఆఫ్ చేసి చూసుకోవచ్చు. సార్ ఇప్పుడు మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకున్నాం. మనకి ఎంత స్పేస్ వచ్చింది ఏందనే తెలుస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో విత్ వార్డ్రోబ్స్ మేము ఈ విధంగా చేసాము. లేదు కస్టమర్ చాయిస్, వాళ్ళకి ఇంకేమైనా వేరే ప్లాన్స్ ఉంటే కూడా చేయొచ్చు. ఈ గ్లాస్ ఏంటంటే మనము రైలింగ్ కోసం అని అల్యూమినియం ప్రొఫైల్ తోని మనం రెడీగా పెట్టినాము. 2-3 days లో కూడా ఇన్స్టాల్ చేసేస్తాము. సో ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసినాం సార్. ఓకే, ఇవన్నీ కూడా వాల్ మౌంటెడ్ వాష్రూమ్ సార్. అంతా కూడా జాగ్వర్ ఫిట్టింగ్స్ అనేవి ఇస్తున్నాం మనము. సో మొత్తం విత్ డైవర్టర్ సిస్టమ్ తో ఇస్తున్నాం, హాట్ అండ్ కోల్డ్ వాటర్ ఫెసిలిటీ. అండ్ మంచిగా స్పేషియస్ గా దేనికి దానికి పర్ఫెక్ట్ గా యాజ్ పర్ వాస్తు నార్త్ కి మనం ఫేసింగ్ చేయాలి కాబట్టి ఇది కూడా నార్త్ కి ఫేసింగ్ చేసేటట్టుగా మనం చేసినాము. సో జాగ్వర్ సింక్, జాగ్వర్ కమోడ్ విత్ వెస్టర్న్ అండ్ విత్ షవర్ అండ్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసాం సార్. మనకి టీవీ యూనిట్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్ సార్, టీవీ యూనిట్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇంటర్ కనెక్టెడ్ బాల్కనీ చెప్పిన కదా, చెప్పారు. ఎస్, సో ఇక్కడ నుంచి బాల్కనీ కూడా మనకు యూజ్ చేసుకోవచ్చు. ప్రతిది కూడా సార్ మీరు ప్లానింగ్ మాత్రం సొంతంగా ఒక ప్లానింగ్ కావాలని అనుకుంటారు అట్లా ప్లాన్ చేసింది సార్. ఎందుకంటే యాక్సెస్ అనేది బాల్కనీకి ఇవ్వడం వల్ల వెంటిలేషన్ ఉంటుంది, ప్లస్ ఫ్యామిలీ తోట అందరు కూడా ఇక్కడ ఒక సిట్ అవుట్ ఏరియా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. మంచి కూర్చొని డిస్కషన్, గార్డెన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో కూడా. ఎస్ సార్, వ్యూ కూడా చూసుకోవచ్చు అండి. మనకి విల్లాస్ అన్ని కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి విల్లాస్ అన్ని కూడా మనకి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయండి. కొన్ని మాత్రం మనకి మోడల్ విల్లాస్ అయితే రెడీ చేసి పెట్టడం జరిగింది. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కదా, మనకి ఎప్పటి వరకు హ్యాండ్ ఓవర్ ఇస్తారు సార్? కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ ఇంకొక 1 month ముందే మేము ఈ ప్రాజెక్ట్ అనేది మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మాక్సిమం మాకు జూన్ నెక్స్ట్ ఇయర్ మే కల్లా మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఓకే, మొత్తం ఓవరాల్ గా ప్రాజెక్ట్ ఓవరాల్ గా ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ మే కల్లా మీకు ఇంటీరియర్స్ ఇచ్చేస్తాం. ఇంకా మీరు మంచి రోజు చూసుకొని మీరు వచ్చేయండి, గృహప్రవేశం చేసుకోవచ్చు. అయితే సార్ ఇప్పుడు మీరు మే వరకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా, ఒకవేళ ఇప్పుడు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్ కానీ ఇదంతా కూడా మీరే కల్పిస్తారా? ఎస్ సార్, మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్, ఇర్రెస్పెక్టివ్ టు ఎనీ బ్యాంక్. వాళ్ళు ఏ బ్యాంక్ వెళ్ళాలనుకున్నా కానీ డైరెక్ట్ గా వీ హ్యావ్ యాక్సెస్, అన్ని ప్రాజెక్ట్ అప్రూవ్స్ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు సార్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ప్రైజింగ్ ఒక డీటెయిల్స్ కూడా తెలుసుకున్న ముందుగా ఒకసారి విల్ల మొత్తం కూడా చూసుకున్నాం అండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా హాల్ చూసుకున్నాము.
ఇక్కడ మనకి హాల్లో చూసుకున్నట్టయితే సపరేట్గా మనకి టీవీ యూనిట్ కూడా ప్లానింగ్ అనేది కూడా చేయడం జరిగింది. ఏవైతే ఇప్పుడు మనం చూపిస్తున్నామో లోపల చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఏమైనా మీరు కావాలన్నా కూడా చేసుకోవచ్చు అండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లాకి అయితే చేసుకోవచ్చు కదా, హ్యాపీగా చేసుకోవచ్చు సార్. మీరు ఇప్పుడు ఎవరైనా కొనుక్కొని ఏదైనా వాల్ మూవ్మెంట్ కానీ లేదా వాల్ చేంజెస్ కానీ వాల్ తీసేయడం కానీ అలాంటివి ఏమైనా కావాలంటే మేము హ్యాపీగా డోర్స్ కూడా చేంజెస్ అడుగుతుంటాం, ఇక్కడ కాదు ఇక్కడ అని. సార్ ఒకటి ఏంటంటే అకార్డింగ్ టు వీఆర్ వెరీ మచ్ అడిహరింగ్ టు ద హెచ్ఎండిఏ నార్మ్స్. సో హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారంగా ఇప్పుడు మేము ఏదైతే ఎలివేషన్ సబ్మిట్ చేసినామో ఆ ఎలివేషన్ డిస్టర్బ్ అయ్యే ప్లేసెస్ కాకుండా డిస్టర్బ్ కాకుండా, ఎందుకంటే ఒకవేళ డిస్టర్బ్ అవుతుందంటే ఇంకో వీళ్ళ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. సో వీళ్ళకి డిస్టర్బ్ అయినా వాళ్ళకి డిస్టర్బ్ అయినా కానీ అదొక మంచిగా అది ఉండదు సార్. అది నార్మ్స్ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. ఇంటర్నల్గా వాళ్ళకి ఏం చేంజెస్ కావాలనుకున్నా కానీ డెఫినెట్లీ వీ విల్ గివ్ దెమ్ 100% మా సైడ్ నుంచి ఎఫర్ట్ అయితే ఇస్తాం. ఓకే సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళొకసారి ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా సిట్అవుట్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది, మంచి స్పేషియస్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం అండి, తర్వాత పూజా గది చూసుకున్నాము. సో ఇది మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనము వార్డ్రోబ్స్ కానీ తర్వాత వెంటిలేషన్ పరంగా మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఎయిర్ అండ్ వెంటిలేషన్ అయితే 2 కూడా పెట్టినామండి. అండ్ ఈవెన్ టైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు, 6x4 సైజ్ టైల్స్ మనం అయితే ప్రొవైడ్ చేసినాము. ఇక్కడ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఇచ్చినాం సార్. డబుల్ చార్జ్డ్ విట్రిఫైడ్ టైల్స్ అనేది మనం ప్రొవైడ్ చేసినాము. ఈవెన్ ఇక్కడ కూడా మనం టీవీ యూనిట్ అనేది ప్రొవిజన్ అయితే పెట్టినాము. ఒకవేళ పేరెంట్స్ ఓకే అనుకుంటే వాళ్ళు దే క్యాన్ ఇన్స్టాల్ టీవీ యాజ్ వెల్. అండ్ ఇక్కడ పిల్లలకు కూడా మళ్ళీ ఆ మాస్టర్ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేసినట్టుగా ఒక డ్రెస్సింగ్ ఏరియా అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేసినాం ఇక్కడ. ప్లస్ వాష్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినాం. ఇది కూడా సేమ్ స్పేషియస్ మనం మాస్టర్ బెడ్రూమ్లో ఏవైతే ఇచ్చినామో అదే విధంగా మనము జాగ్వర్ ఫిట్టింగ్స్తోని విత్ డైవర్టర్ ఫెసిలిటీతోని హాట్ అండ్ కూల్ వాటర్ ఫెసిలిటీతో మనం ఇది ప్రొవైడ్ చేసాం. సో ఫ్రెండ్స్, ఒకసారి ఓవరాల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకున్నాం అంటే మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులోనైతే మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వేసుకోవచ్చు. అయితే అండి ఇప్పుడు సార్ మీకు లైటింగ్ గురించి కూడా చెప్పారు కదా, ఈ రూమ్లో ఒకసారి మీకు లైట్స్ కూడా ఆఫ్ చేసి చూపిస్తానండి. ఒకసారి లైట్స్ ఆఫ్ చూడండి. మనకి ఈ వెంటిలేషన్ అయితే ఉంటుంది, మీరు ఏ టైంలో వచ్చినా కూడా మీకు ఈ వెంటిలేషన్ ఇదంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి విల్లా టు విల్లా కూడా మంచి సెట్ బ్యాక్ తీసుకురావడం జరిగింది. ప్లస్ 100% వాష్రూమ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రూమ్ కూడా ప్లానింగ్ అనేది కూడా చేశారండి. ఇప్పుడు మనం ఒకసారి పూజ గది కూడా చూసుకున్నాము. సో పూజా గది కూడా మనం ఇక్కడ యాజ్ పర్ వాస్తు ఈస్ట్ ఫేసింగ్ కి ఏ వాష్రూమ్స్ కానీ ఏ యూటిలిటీస్ కానీ అటాచ్డ్ లేకుండా మనం ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. ఇంటికి ఈశాన్యంలో పూజ గది కూడా చూసుకోవచ్చండి. మంచి ప్లానింగ్ అయితే చేయడం జరిగింది. పండుగల టైంలో ఇంత స్పేస్ ఉంది కాబట్టి అందరు ఫ్యామిలీ అందరు కూడా కూర్చొని పూజ చేసుకున్నందుకు మంచి ప్లానింగ్ అయితే చేశారండి. సరే మనం చెప్తున్నారు సార్ ఇంతకుముందు. అంటే మనం ఇక్కడ కూర్చున్నా కానీ సఫకేటింగ్ ఫీల్ కాకుండా ఏసీ లేకుండా మంచి ఫ్రెష్ ఎయిర్ మనకు వచ్చేటట్టుగా పక్కనే బాల్కనీ కూడా ప్రొవైడ్ చేసినాము. మంచి స్లైడింగ్ డోర్ ఇచ్చినాము. ఇక్కడ చూస్తే కూడా చూడొచ్చు మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తా ఉంది ఎండాకాలంలో. ఇది కూడా దట్టు ఏంటంటే సార్, మీరు ఎటు వైపు చూసినా కూడా ఒకసారి ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూపించండి. ఎటు చూసినా కూడా మనకు ఓపెన్ స్పేసే కనబడుతుంది. విండోస్ అనేవి మనం ఎక్కువ ఇచ్చినాం సార్. మామూలుగా ఎక్కడ చూసినా ఒక హాల్లో ఒక విండో, ఒక బెడ్రూమ్ లో ఒక విండో ఇస్తా ఉంటారు. మనం బెడ్రూమ్ లో 2 విండోస్, ఒక బాల్కనీ. మళ్ళీ అటు చూసుకుంటే ఇక్కడ ఒక బాల్కనీ. ఎక్కడ చూసినా కానీ మీరు ఓపెన్ కనబడుతుంటది. ఎయిర్ అనేది ఫ్లో అనేది మంచిగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఆల్ బెడ్రూమ్స్ లోకి. సో మనం ఫ్యాన్ యూజ్ చేసుకుంటే ఫ్రెష్ ఎయిర్ ఎందుకంటే మన ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే నేచర్ కి క్లోజ్ గా. అవును సార్. కాబట్టి ఆ నేచర్ ఫ్రెష్ ఆక్సిజన్ అనేది ప్రతి విల్లా వాళ్ళు కూడా తీసుకునేటట్టుగా మనం ఇందులో ఈ విల్లాలో ప్లాన్ చేశాము. అంతేకాకుండా వినయ్ గారు, మీరు చూస్తే ప్రతి బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ మీరు దాని తర్వాత డ్రిల్ చేయకుండా ఏసీ పాయింట్కి ముందే మనం డ్రిల్ చేసి మీకు రెడీగా పెట్టినామండి. జస్ట్ గ్యాస్ పైప్ లాక్కొని మీరు జస్ట్ అవుట్డోర్ యూనిట్ సరిపోతుంది సార్. ఈవెన్ స్విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అయితే అండి ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కదా. ఇప్పుడు మనకి ప్లాంటేషన్ ఏడా కనబడతలేదండి. సార్ వాళ్ళు చెప్పినట్టు మనకి 1000 ప్లాంటేషన్ అయింది అనుకోండి. ఇప్పుడు మనకున్న ఎయిర్ ఫ్లో కానీ అలాగే మనకి టెంపరేచర్ కానీ ఇవన్నీ కూడా ఇంకా తగ్గుతుందండి. మనకు ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అన్నది కూడా కలుగుతుంది. సార్ ఇప్పుడు మనకి ఇది బాల్కనీ ఏరియాలో ఉన్నాం. ఇది కూడా మనకి ఈశాన్యంలో ప్లాన్ చేసింది. ప్లస్ ఇది స్పేస్ అన్నది కూడా వాస్తు ప్రకారంగా ఈశాన్యం ఎంటీ ఉండాలి. ఇది కూడా మంచి ప్లానింగ్ సార్. పిల్లలు చదువుకోవాలన్నా లేదంటే ఈవినింగ్ టైంలో టీ తాగాలన్నా కూడా మార్నింగ్ టైంలో ఇక్కడ వాడుకోవచ్చు, ఈవినింగ్ టైంలో అటు వెస్ట్ సైడ్ వాడుకోవచ్చు. ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను సార్. మీరు చెప్పిన అన్ని పర్ఫెక్ట్. ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను. పొద్దున్న లేవగానే ఇక్కడికి వచ్చి సూర్య నమస్కారం చేసుకొని అక్కడ పూజ చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా కూడా మనం ఇక్కడ మంచిగా ప్లాన్ చేసినాం సార్. సో ఆ విధంగా కూడా ఈ బాల్కనీలోకి వచ్చి మనం సూర్య నమస్కారం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా ఒకసారి వెళ్ళి చూసుకుందాం పదండి. సెకండ్ ఫ్లోర్లో ఏమొచ్చిందో కూడా సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ ఇప్పుడు చెప్పండి సార్, సెకండ్ ఫ్లోర్లో ఏమొచ్చింది? సార్ సెకండ్ ఫ్లోర్లోకి వస్తే మనకి 4th బెడ్రూమ్ అనేది ఒకటి వచ్చింది సార్. ఓకే, మనకి ఇప్పుడు ఉండేది 4th బెడ్రూమ్. 4th బెడ్రూమ్ వచ్చింది. మనకు ఒక హోమ్ థియేటర్ అనేది ప్రొవైడ్ చేసినాము. తర్వాత ఒక బాల్కనీ అనేది ఒక మంచి లార్జర్ బాల్కనీ, ఓకే, ఒక గార్డెనింగ్ అట్లా ప్లాన్ చేసుకునేటట్టుగా మనం ఒకటి ప్రొవైడ్ చేసినాము. హోమ్ థియేటర్ కూరని వచ్చిన వాళ్ళు ఉంటే మనం వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేసినాం. గెస్ట్ ఎవరైనా వచ్చినా కానీ ప్రొవైడ్ చేసినాం.
ప్లస్ ఒక చిన్న స్టోర్ కూడా ఇవాళ రేపు అక్కడ ఇక్కడ అన్ని అవును, వస్తువులు పెట్టుకోకుండా మనం అక్కడనే టెరెస్ లో కూడా ఒక స్టోర్ రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేసాం సార్. ముందు ఒకసారి బెడ్రూమ్ చూసుకుందాం సార్. Sure. సార్ ఈ బెడ్రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్గా వచ్చింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగాని లేదంటే మాస్టర్ బెడ్రూమ్ లాగాని ఏ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సార్ ఇక మల్టీపర్పస్ సార్ అది. ఇంకా ఎందుకంటే మనం ఫ్లోరింగ్ కూడా మొత్తం వుడన్ ఫ్లోరింగ్ టైల్స్ తోని మనం ఇది ప్రొవైడ్ చేసినాము. ఎందుకంటే హోమ్ థియేటర్ పక్కన ఉంది కాబట్టి ఆ కాన్సెప్షియల్ లో దీన్ని తీసుకొని వచ్చినాము. గెస్ట్ బెడ్రూమ్ లా కూడా వాడుకోవచ్చు. Guest bedroom, అంటే yes. చాలా మంది వచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్ కానీ అందరూ ట్రిపుల్ కాట్ వేసుకోవచ్చు మంచిగా. హ్యాపీగా సార్ ఒక బార్ లేదా ఒక ఎక్సర్సైజ్ యోగా మీరు ఏ విధంగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు. బయటనే మనం ఒక చిన్న టెరెస్ కూడా ఇచ్చినాము. టెరెస్ నుంచి మనం పైన కూడా యాక్సెస్ కూడా మనం పై నుంచి క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఇది కూడా మంచి స్పేస్ వచ్చింది సార్. బయట Yes, ట్రై yes, sir. కావాలంటే మనం ప్లాస్టిక్ లో షీట్స్ తోటి పోర్టికో వేసుకొని కూడా గార్డెనింగ్ కూడా ప్లాన్ ఎస్ చేసుకోవచ్చు. సార్, మంచి గార్డెన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరికైతే గ్రీనరీ మీద ప్లాంట్స్ పెంచడంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి గార్డెన్ కూడా చేసుకోవచ్చు సార్. మనం గ్రౌండ్ ఫ్లోర్ లో గార్డెనింగ్ ప్లాన్ చేయొచ్చు, ఎస్ ఫస్ట్ ఫ్లోర్ లో చేయవచ్చు, ఇక్కడ టెర్రస్ మీద కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు సార్. ప్లస్ మన లేఅవుట్ మొత్తం ఒక గార్డెన్ లాగా ఉంటుంది. లేఅవుట్ మొత్తం ఒక గార్డెన్ సార్, ఎకో ఫ్రెండ్లీ. చూసుకోవచ్చండి, ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా వచ్చింది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే వర్క్ స్పేస్ లా కూడా ఇక్కడ మనకి ఒక సపరేట్ స్పేస్ అయితే కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అండి మీ యొక్క ప్లానింగ్ తోటని ఇదంతా కూడా మీరు డిజైన్ అంతా కూడా చేయించుకోవచ్చు. దీనికి సపరేట్గా వాష్రూమ్ కూడా ఒకసారి వాష్రూమ్ కూడా వచ్చింది. దీనికి కూడా మనకి వాల్ మౌంటెడ్ కబోర్డ్స్తో పాటు మనం వాష్ బేసిన్ కానీ ఇదంతా కూడా చూసుకోవచ్చు. కింద మొత్తం కూడా యాంటీ స్కిడ్ టైల్స్, అలా టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ 4th బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మనకి హోమ్ థియేటర్ రూమ్ కూడా వచ్చింది. ఒకసారి అది కూడా చూసుకుందాం పదండి. సార్ చెప్పండి సార్ ఈ రూమ్ గురించి కూడా. సో ఇది మన టోటల్ విల్లాకి మనం హోమ్ థియేటర్ అనేది కూడా ప్రొవైడ్ చేసినాం సార్ మనము. సో హోమ్ థియేటర్లో ఈజీగా ఒక ఫ్యామిలీ మంచిగా క్రికెట్ దగ్గర నుంచి మూవీస్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా మంచి ఒక రెక్టాంగిల్ సైజ్లో ఇది హోమ్ థియేటర్ అనేది మనం చేసినాము. సో ఇందులో మనం ఒక్కసారి హోమ్ థియేటర్ ఆఫ్ దర్ చాయిస్ సౌండ్ సిస్టమ్ కానీ ఇంకా వాళ్ళు దే కెన్ స్టార్ట్ యూజింగ్. మంచిగా రిక్లైనర్ సీట్స్ వేసుకోవచ్చు, లేదంటే రిక్లైనర్ బెడ్ వేసుకోవచ్చు హ్యాపీగా. ఆ రిక్లైనర్ బెడ్ వేసుకున్నా కూడా సార్ ఇక్కడ ఇంకా ముందు కూడా స్పేస్ ఉంటుంది. అవును సార్, ప్రొజెక్టర్ కూడా మనం ఆల్రెడీ మొత్తం అంతా సెట్స్ అంతా చేసి పెట్టినాము. ఓకే, అంత సెట్టింగ్స్ అంతా చేసి పెట్టింది, జస్ట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి ఫిట్ చేసుకోండి అంతే సార్, ఇంకేం లేదు. అలాగని ఇక్కడ మనకి వెంటిలేషన్ గురించి కూడా మనకి విండో అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ దీన్ని హోమ్ థియేటర్ లాగా కూడా ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఈ విండో అనేది కూడా క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని మీరు 5th బెడ్రూమ్ లాగా కూడా యూటిలైజ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అండి. మీ యొక్క చాయిస్ని బట్టి ఈ రూమ్ అయితే మీరు వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసింది మనకి బాల్కనీ. ఒకసారి బాల్కనీ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాల్కనీ కూడా చూసుకునే ముందు హోమ్ థియేటర్ అండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ వాడుకోవడానికి కూడా సపరేట్ వాష్రూమ్ వచ్చిందండి. ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫైనల్లీ బాల్కనీ దగ్గరకు వచ్చామండి. ఎందుకు ఈ బాల్కనీస్ ఇవన్నీ కూడా విశాలంగా ఇచ్చారంటే అండి, వెంటిలేషన్ బాగుంటుంది, వాస్తుపరంగా ప్లానింగ్ చేశారు. ఒక ఇండిపెండెంట్ ఒక విల్లాకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అవన్నీ కూడా ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. దట్టు మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటని 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఒకసారి కన్స్ట్రక్షన్ గురించి కూడా చూసుకున్నామండి. ఇక్కడ నుంచి కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. మీరు విల్లాలో కూడా చూసుకోవచ్చు సార్, మనకు ఎంత ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా వేస్తున్నామో. కింద మీరు బేస్మెంట్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇండివిజువల్ పిల్లర్ కి కమర్షియల్ కాంప్లెక్స్ కి అంటే కమర్షియల్ లో ఒక 6-7 ఫ్లోర్స్ వేసే వాటికి ఏ ఫౌండేషన్ ఉంటుంది, ఆ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ మనం ఇష్టం సార్ దానికి. జనరల్లీ సార్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా మేము చాలా చేస్తుంటాం. అంటే డూప్లెక్స్ కానీ ట్రిప్లెక్స్ విల్లాస్ కూడా ఇంత ఫౌండేషన్ ఇవ్వలేదు సార్. అవును సార్, ఇంత ఫౌండేషన్ వచ్చినా కూడా అండి జనరల్ అనుకుంటుండొచ్చు బ్లాక్ సాయిల్ కి అయితే అంత ఫౌండేషన్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ మొత్తం కూడా మీరు విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి రెడ్ సాయిల్ ఉందండి, ఎక్కడ కూడా బ్లాక్ సాయిల్ లేదు. అంటే ఫౌండేషన్ లో మనకు అంత కేర్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగని చూసుకోవచ్చు, మనకి బాల్కనీ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఇదంతా కూడా మనకి గ్లాస్ రైలింగ్ అయితే రావడం జరుగుతుంది. సార్ ఇక్కడ మనకి స్టోరేజ్ రూమ్ అన్నారు, ఇదేనా సార్? ఇదే అండి స్టోర్ రూమ్. ఇదే రేపు మనం ఏమైనా థింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక ప్రాపర్ స్టోర్ రూమ్ అయితే మనం ఇందులో రెడీ చేసి పెట్టినాం. సార్ ఇప్పుడు ఓవరాల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసుకుందాం, విల్లా చూసుకున్నాం. ఫైనల్లీ సార్ అన్ని తెలుసుకున్నాక చివరిగా తెలుసుకోవాల్సిన ప్రైస్, మనకి ప్రైసింగ్ గురించి కూడా చెప్పండి సార్. సో ఈ ప్రైస్ కూడా చాలా కాంపిటేటివ్గా అఫోర్డబుల్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా దీన్ని అక్వైర్ చేసుకునే విధంగా మేమంతా దీన్ని ప్రైస్ అనేది కూడా సెట్ చేసినాం సార్. సో ఇప్పుడు మేము ప్రైస్ అనేది దీంట్లో మేము 10,000 per SFT అనేది ఛార్జ్ చేస్తున్నాము. ఓకే, డిపెండింగ్ ఆన్ ద పేమెంట్ వీఆర్ ఈవెన్ ఓకే టు నెగోషియేట్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఓకే, ప్లస్ ఎమ్యూనిటీస్ అవన్నీ అయితే కామనే కదా సార్. ఓకే, సో దిస్ ఈస్ వేర్ రైట్ నౌ ఇప్పుడున్న ఈ మంత్లో వీఆర్ అట్ దిస్ ప్రైస్ సెగ్మెంట్. ఓకే.
అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఈ స్టేజ్లో ఉంది, ఈ ప్రైస్ ఉంది. ఎస్ సార్, రేపు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంటే ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్లీ సార్, ఆబ్వియస్లీ. ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగలేదు కాబట్టి సో వీఆర్ ఆల్సో గుడ్ అట్ ప్రైస్. ఒకసారి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, మళ్ళీ ల్యాండ్ రేట్స్ పెరుగుతున్నాయి అని అంటే డెఫినెట్లీ ఈవెన్ వి మైట్ హ్యావ్ టు రీథింక్ అబౌట్ రైజింగ్ దమ్. అవును సార్. అయితే సార్ ఇప్పుడు మనకి ప్రజెంట్ ల్యాండ్ వాల్యూ కూడా ఎంత నడుస్తుంది సార్ ఇక్కడ? పర్ ఎస్ఎఫ్టీ అయితే ఇక్కడ మనము ఒక 4,000 రూపీస్ అలాగా నడుస్తుంది పర్ ఎస్ఎఫ్టీ. మరి అది ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది అన్నది మనకి ఇప్పటిదైతే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు గవర్నమెంట్ నుంచి. బట్ వెరీ సూన్ దే ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రైసెస్. ఓకే, మనకి బ్యాంక్ లోన్ గురించి కూడా చెప్పండి, మనకి ఎంత పర్సెంటేజ్ వరకు లోన్ రావచ్చు? జస్ట్ 20% ఇఫ్ దే పే, మిగతా 80% వాళ్ళ లోన్ ద్వారా కూడా విల్లా అనేది స్వీకరించుకోవచ్చు. ఓకే, అయితే అండి మీరు పర్సన్ కూడా విజిట్ చేసి మీరు ప్రాజెక్ట్ చూసుకోవాలనుకున్నట్టయితే మీకు మోడల్ విల్లా కూడా అవైలబుల్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే అండి, మీరు ఈ స్టేజ్లో వచ్చి మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఏదైతే కన్స్ట్రక్షన్ ఏ మెటీరియల్స్ వాడుతున్నారు ఏంటిదన్నా మీకు వివరాలన్నీ క్షుణ్ణంగా కూడా తెలుస్తుంది. అయితే వచ్చే ముందు మాత్రం ఒకసారి మీ ఫ్యామిలీతో రండి. సార్ నంబర్ మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను, సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.